మాట్లాడదాం. ముందుగా కమ్యూనిస్టు దిగ్గజం సురవరం కన్నుమూత. 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక. ఎందుకంటే సిపిఐ వాళ్ళు తెలంగాణకి అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ముందు నుంచి. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఇక లేరు. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. నగరంలోని మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి, 2 కుమారులు నిఖిల్ అండ్ కపిల్ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన సురవరం ప్రతాపరెడ్డి ఆయన పెదనాన్న. సో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఆ ఫ్యామిలీ పనిచేసింది దేశం కోసం. విద్యార్థి దశ నుంచే సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25వ తేదీన ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడులో జన్మించారు. విద్యాభ్యాసం కోసం కర్నూలు వెళ్లారు. ఆయన 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు, శుద్ధ పుస్తకాలు కావాలని కోరుతూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం ఆయన్ను ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డిది కీలక భూమిక. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణ వెనుకబాటుతనాన్ని తీర్చవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే ఆయనకి ఆ తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, సో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడంలో, పార్టీ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిండు. సురవరం భార్య విజయలక్ష్మిని పరామర్శిస్తున్న డి రాజా. చిత్రంలో పార్టీ నేతలు నారాయణ, అజీజ్ పాషా. సో వాళ్ళంతా పాపం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దిగ్భ్రాంతి పరిస్థితిలో ఉన్నారు. ఒక సీనియర్ లీడర్, గొప్ప లీడర్ని ఆ పార్టీ కోల్పోయింది. కేసీఆర్ సంతాపం అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. ఆయన ఎక్కడెక్కడ ఏం పనులు చేశారు ఇప్పటిదాకా. 1960లో ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా పనిచేసిండు. ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిండు 1960లోనే. 1962లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజుల పాటు సమ్మెకు నాయకత్వం వహించారు. 1964లో కర్నూలులో BA చేసిన ఆయన కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైండు. 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కాలేజీ నుంచి LLB పట్టా పొందిండు. తర్వాత హైదరాబాద్ లా కాలేజీలో చేరిన వారం రోజుల్లోపే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. ఆ ఎన్నికల అనంతరం ఆయన ఏఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. 1970లో ఆయన ఏఎస్ఎఫ్, 1972లో AIYF జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1974 నుంచి 84 వరకు సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు. అండ్ ఆ తర్వాత 1994లో కర్నూలులోని డోన్లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయారు. 1988లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచే రెండోసారి గెలిచారు. 2004లో ఆనాడు కమ్యూనిస్టు పార్టీలు దాదాపు దేశవ్యాప్తంగా ఒక 50 స్థానాలు గెలుచుకున్నాయి. UPA 1 ప్రభుత్వ ఏర్పాటులో కమ్యూనిస్టులది అప్పుడు కీలక పాత్ర. మళ్ళీ ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆ పరిణామాలన్నీ మనకు తెలుసు కదా. 2012లో పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైండు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా, అంటే మొత్తం 3 సార్లు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జూలై 24వ తేదీన ఆయన వైదొలగడం జరిగింది. సో ఇంత గొప్ప చరిత్ర ఆయనకుంది. జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ఆయన వెళ్ళి ఆ పార్టీ నిర్మాణంలో చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఆయన మృతికి మనం కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాం.